కాపాడుకుందాం మెడికల్ కాలేజీని వెంటనే పోరాడదాం మెడికల్ కాలేజీని యథావిధిగా కొనసాగించేంత వరకు పోరాడదాం వచ్చిన మెడికల్ కాలేజీని కూడా రద్దు చేయడం అంటే సిగ్గు వచ్చిన మెడికల్ కాలేజీని కూడా రద్దు చేయడం అంటే కాపాడుకుందాం మన అద్భుతమైన మెడికల్ కాలేజీని వెంటనే కాపాడుకుందాం మన చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదోని ప్రాంత ప్రజలు ఆదోనికి మెడికల్ కాలేజ్ వస్తుంది అనే సంతోషం గత కొన్ని రోజులు కూడా లేకుండా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఖచ్చితంగా నారా లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఆదోని ప్రాంతానికి వచ్చినప్పుడు మెడికల్ కాలేజీని యథావిధిగా గవర్నమెంట్ గానే కొనసాగిస్తామని కూటమి హామీలు చెప్పి ఈరోజు మెడికల్ విద్యార్థులకైతేనేమి అలాగే ఆదోని ప్రజానీకానికి అంతా తీవ్రమైన కారణం తీవ్రంగా మోసం చేయడం జరిగింది. దయచేసి ఖచ్చితంగా ఆదోనిలో మెడికల్ కాలేజీని గవర్నమెంట్ గానే కొనసాగించాలి. లేని పక్షంలో విద్యార్థులందరినీ అనేకం చేసుకుని పోరాటాలకి సిద్దమవుతామని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆదోని ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం, అలాగే కర్ణాటక బార్డర్ కి అనుసంధానంగా ఉండే ప్రాంతం కాబట్టి మెడికల్ గా అలాగే ఇక్కడ నుంచి చాలా మంది వలసలు పోతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న విద్యార్థులు అలాగే ముసలి వాళ్ళు వీళ్ళందరూ అనారోగ్య పరిస్థితితో ఆర్నోని ఏరియా హాస్పిటల్కి వస్తే ఇక్కడ వసతులు సరిగా లేవు. దయచేసి మీరు కర్నూలుకి వెళ్ళండి, రెఫర్ టు కర్నూలు అనే విధంగా పంపించడం జరుగుతుంది. అదే మనకు ఆదోనిలో మెడికల్ కాలేజ్ ఓపెన్ అయితే మెడికల్ కి సంబంధించిన యంత్రాంగం అంతా ఇక్కడే ఉంటారు కాబట్టి ఎవరి ప్రాణం పోకుండా కాపాడుకున్న వాళ్ళు అవుతాము. ఇక్కడ నుంచి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే దాదాపుగా 100 కిలోమీటర్ల దూరం పోయి మేము ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. అదే ఇక్కడ మెడికల్ కాలేజ్ కనుక ప్రారంభమైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మేలు చేసుకోవాలని అవుతారు. దయచేసి దీన్ని గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారు దృష్టిలో పెట్టుకుని వెంటనే దీన్ని ఎప్పటిలాగానే గవర్నమెంట్ గానే కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఉద్యమవందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నేను ఇక్కడ ట్రైనింగ్ గా వర్క్ చేస్తున్నాను. నేను స్థానిక ఆదోనినే. ఎందుకంటే ఇది ప్రైవేట్ గా అయితే మనకు చాలా ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్ లో. ఎందుకంటే ట్రైనింగ్ మీద మనం గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పి గవర్నమెంట్ కాలేజ్ అందుకే మేము ట్రైనింగ్ తీసుకుంటున్నాము. అది 7 నెలల తర్వాత మనకి ప్రైవేట్ గా అయితే మనకు స్టూడెంట్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి అధికారులు, ఎమ్మెల్యే సార్ గాని పైన ఉన్న అధికారులు వెంటనే దీన్ని స్పందించి యథావిధిగా గవర్నమెంట్ ఎట్లా జీజేస్ ఉందో అట్లా కొనసాగించాలని మేము స్థానికంగా, ప్రజల పరంగా, స్టూడెంట్ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నిసార్ అహ్మద్, ఆదోని. శేఖర్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు శేఖర్, ఏఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ గా ఇక్కడున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ పీపీపీ పద్ధతిలో చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏమనగా పార్థసారథి గారు చిన్నదానికి పెద్దదానికి ప్రతి ఒక్కదానికి స్పందిస్తారు, కానీ ఇటువంటి ఇంత పెద్ద కుట్ర జరుగుతున్నా కూడా ఎటువంటి స్పందన లేదు. దీనికి వచ్చేసి పార్థసారథి గారు సిగ్గుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏమనగా పార్థసారథి గారు గతంలో చెప్పారు, నేను ఆ టైప్ ఎమ్మెల్యే కాదు, ఈ టైప్ ఎమ్మెల్యే కాదు, ఆ టైప్ ఈ టైప్ అని చెప్పేసి ఏ టైప్ ఎమ్మెల్యే అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం. సార్ పార్థసారథి గారు ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రభుత్వ హాస్పిటల్ అయితేనేమి ఏదైతేనేమి ఇంకోటి పీపీపీ పద్ధతి కాకుండా యథావిధిగా కొనసాగించాలని కూడా ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు శేఖర్, ఏఎస్ఎఫ్. మెడికల్ కాలేజీని క్యాన్సిల్ చేయడం అంటే స్పందించాలి అధికారులు వెంటనే, స్పందించాలి అధికారులు వెంటనే, స్పందించాలి.